ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఒక ప్రభుత్వం ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతుంది? ఇది కేవలం గెలుపోటముల విశ్లేషణ కాదు. ఓటర్ల మనస్సులో ఏముంది, వాళ్ల అసలు అవసరాలేంటి, పాలనలో ఎక్కడ లోపాలున్నాయి అని లోతుగా చూసే ప్రయత్నం. ఈ విశ్లేషణలో మనం తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గంలో ఏం జరిగిందో పరిశీలిద్దాం. ఈ కథ ఖమ్మం మట్టిలోంచి మొదలవుతుంది. ఇక్కడొచ్చిన తీర్పు కేవలం ఒక లోకల్ ఎలక్షన్ రిజల్ట్ కాదు. దీని ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై, ఆ తర్వాత దేశ రాజకీయాలపై కూడా ఉంటుంది. అందుకే ఇక్కడి ప్రజల సమస్యల్ని, వాళ్ల రోజువారీ జీవితాన్ని అర్థం చేసుకుంటేనే ఈ తీర్పు వెనుకున్న అసలు కథ మనకు అర్థమవుతుంది. సరే, అసలు ప్రశ్నే ఇదే మన విశ్లేషణకు మూలం. సంక్షేమ పథకాలిస్తే ఓట్లు పడతాయని అందరూ అనుకుంటారు. కానీ ఖమ్మంలో సీన్ రివర్స్ అయింది. ఏకంగా 50,000 ఓట్లు తేడాతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోయారు. మరి పేపర్ల మీద కనిపించే పథకాల లెక్కలకి, పోలింగ్ బూతులో ప్రజలిచ్చిన తీర్పుకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది? ఇప్పుడు ఒక్క క్షణం ఎన్నికల లెక్కల్ని పక్కన పెడతాం. అసలు గ్రౌండ్లో ప్రజల అనుభవాలేంటి? వాస్తవ పరిస్థితులెలా ఉన్నాయి? ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాయేమో, కాని వాళ్ల రోజువారీ జీవితంలో కీలకమైన సమస్యలు తీరాయా? ఓటరు నాడి పట్టుకోవాలంటే మనం వాళ్లేం చెప్తున్నారో వినాలి. అన్నింటికన్నా ముందు అత్యంత ప్రాథమిక అవసరం నీళ్లు. మిషన్ భగీరథ లాంటి పెద్ద పథకాలు ఉన్నా కూడా ఖమ్మం టౌన్లో చాలా వార్డుల్లో తాగడానికి నీళ్లు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి బేసిక్ అవసరాలు తీర్చడంలో ఫెయిల్ అయితే జనంలో అసంతృప్తి పెరగడం ఖాయం. ఇక యూత్ విషయానికి వస్తే వాళ్లలో నిరాశ, కోపం స్పష్టంగా కనిపించాయి. చదువుకున్న కుర్రాళ్లకి ఉద్యోగాలు లేకపోవడమనేది పెద్ద సమస్య. ప్రభుత్వం చెప్పే అభివృద్ధి కథతో యువత అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయింది. వాళ్ల ఆశలు వేరు, ఆందోళనలు వేరు. ఈ కీలకమైన ఓటర్ సెగ్మెంట్ ప్రభుత్వానికి పూర్తిగా దూరమైంది. నగరంలో ఎక్కడ చూసినా సగం ఆగిపోయిన పనులే. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వ పనితీరు సరిగా లేదనడానికి సాక్ష్యాల్లా కనిపించాయి. డెవలప్మెంట్ అంతా కేవలం మాటలకే పరిమితం, గ్రౌండ్లో పనులు జరగట్లేదు అనే ఫీలింగ్ జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. తెలంగాణలోని మహిళా ఓటర్లలో 40% మంది, అంటే దాదాపు సగం మంది స్వయం సహాయక బృందాల్లో ఉన్నారు. ఇది చిన్న సంఖ్య కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ శక్తి. వాళ్ల సమస్యలు, వాళ్ల మాటలు ఎన్నికల ఫలితాలను మార్చేయగలవు. మన రాజ్యాంగం కూడా ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును ఇస్తుంది. అంటే ప్రాథమిక అవసరాలు తీరడం, చెప్పేది వినడం, ప్రజల గొంతుకను, వారి అభిప్రాయాన్ని గౌరవించడమే కదా ప్రజాస్వామ్యం. గ్రౌండ్లో ఉన్న ఈ అసంతృప్తి ఓట్ల రూపంలో ఎలా బయటపడిందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే డేటా అబద్ధం చెప్పదు. ఈ ఓటమి వెనుకున్న నంబర్స్ని విశ్లేషిస్తే ప్రజలు ఎంత క్లియర్గా తీర్పిచ్చారో మనకర్థమవుతోంది. ఇది గమనించండి. 2018తో పోలిస్తే 2023లో ఓటింగ్ దాదాపు 4% తగ్గింది. దీని అర్థమేంటి? ఓటర్లలో ఒక రకమైన నిరుత్సాహం, లేదా సిట్టింగ్ ప్రభుత్వం మీద కోపం, మార్పు వస్తుందన్న నమ్మకం లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఈ నంబర్లు చూడండి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓట్ల వాటా 45% నుండి 37% కన్నా తక్కువకి పడిపోయింది. ఇది చిన్న మార్పు కాదు, ఒక పెద్ద రాజకీయ మార్పుకు ఇదొక క్లియర్ సిగ్నల్. ఓటర్లు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారని ఇది స్పష్టంగా చెప్తోంది. ఓట్ల శాతమే కాదు, ఏకంగా 16,125 ఓట్లను సిట్టింగ్ పార్టీ కోల్పోయింది. అంటే పోయినసారి ఓటేసిన వేల మంది ఈసారి వాళ్ళకి వెయ్యలేదు. ప్రజల తిరస్కరణ ఎంత తీవ్రంగా ఉందో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. అయితే ఈ ఓటమికి దారితీసిన అసలు కారణాలు ఏంటి? వీటిని మనం ఒక 5 ముఖ్యమైన అంశాలుగా విడగొట్టి చూద్దాం. ఈ 5 వైఫల్యాలను అర్థం చేసుకుంటే ఖమ్మం తీర్పు వెనుక ఉన్న పూర్తి కథ మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. మనం ఈ 5 పాయింట్లను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది పార్టీలోని గ్రూప్ రాజకీయాలు, రెండవది పూర్తికాని ప్రాజెక్టులు, మూడవది సంక్షేమ పథకాలు కొందరికే అందుతున్నాయన్న ఆరోపణలు, నాలుగవది యువతలో పెరిగిపోయిన అసంతృప్తి, ఇక ఐదవది ప్రతిపక్షం పక్కాగా అమలు చేసిన స్ట్రాటజీ. మొదటి వైఫల్యం, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైనది, పార్టీలోని గ్రూపులు. ఒక సీనియర్ నాయకుణ్ణి పక్కన పెట్టడం వల్ల నియోజకవర్గంలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లు చీలిపోయాయి. వాళ్ల మధ్య సయోధ్య కుదిరిచే ప్రయత్నం జరగకపోవడం పార్టీకి పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక మూడోది,
పథకాల విషయంలో పక్షపాతం. సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్లకి కాకుండా కేవలం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దగ్గరగా ఉన్నవాళ్లకే ఇస్తున్నారనే ఒక బలమైన ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్ళింది. ఇది ప్రభుత్వ విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీసింది. 4వ పాయింట్, యువత. ఉద్యోగాలు లేక, అవకాశాలు లేక వాళ్లలో అసంతృప్తి కాస్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. ప్రభుత్వం వాళ్ల ఆశలను గుర్తించడంలో ఫెయిల్ అవ్వడంతో యువత కేవలం అసంతృప్తితో ఆగకుండా యాక్టివ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసింది. చివరిగా 5వది, ప్రతిపక్షం చాలా తెలివిగా ఆడింది. సిట్టింగ్ ప్రభుత్వంలోని ప్రతి బలహీనతను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంది. అసంతృప్తితో ఉన్న నాయకులను తమవైపు తిప్పుకుంది. ఆగిపోయిన పనులను జనంలోకి బలంగా తీసుకువెళ్ళింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలకుండా జాగ్రత్తపడింది. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో చూశాం. ఇప్పుడు దీన్ని ఎలా సరిదిద్దాలి, కోల్పోయిన నమ్మకాన్ని, బలాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? దీనికోసం ఒక డేటా డ్రివెన్ బ్లూప్రింట్ చూద్దాం. పుంజుకోవాలంటే 2 రకాల పనులు చెయ్యాలి. ఒకటి స్ట్రాటజిక్, అంటే పెద్ద స్థాయిలో తీసుకునే నిర్ణయాలు. ఉదాహరణకి అభ్యర్థిని మార్చడం లేదా కీలక సామాజిక వర్గాలతో మళ్లీ మాట్లాడటం. రెండోది ఆపరేషనల్, అంటే గ్రౌండ్ లెవెల్లో పనులు పూర్తి చేయడం, బూత్ కమిటీలను యాక్టివ్ చేయడం. ఈ రెండూ ఒకేసారి జరగాలి. ప్రతి ఓటర్ల విభాగాన్ని తిరిగి గెలుచుకోవడానికి ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఉండాలి. యువత కోసం జాబ్ మేళాలు, మహిళల కోసం ఎస్హెచ్జీ నెట్వర్క్ల ద్వారా కొత్త కార్యక్రమాలు, దళితులకు దళిత బంధు పథకం వల్ల కలిగిన మేలును వివరించడం, రైతులకు రైతు బంధుపై భరోసా ఇవ్వడం. ఇలా టార్గెటెడ్ అప్రోచ్ ఉండాలి. ఇది ఒక బలమైన ప్రాక్టికల్ సొల్యూషన్. ఖమ్మం ప్రగతి టాస్క్ ఫోర్స్ లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీని పని ఒక్కటే, ఆగిపోయిన పనులన్నిటినీ పూర్తి చేయడం. ఇది కేవలం మాటలు కాదు, చేతలు ప్రభుత్వమని ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఇదొక్క మంచి మార్గం. ఒక మంచి పాలన అంటే కేవలం రోడ్లు, బిల్డింగులు కాదు, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం కూడా. మనమిచ్చే సమాచారం, మనం చేసే వాగ్దానాలు కూడా ఆ గౌరవంలో భాగమే. అందుకే సమాచార గోప్యత, బాధ్యతాయుతమైన సంభాషణ చాలా ముఖ్యం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఎన్నికల డేటా అనేది కేవలం అంకెలు కాదు. అది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, వాళ్ల గౌరవానికి సంబంధించిన విషయం. పాలన యొక్క అసలు ఉద్దేశం అదే. నిజానికి ఎన్నికలు అంటే ఓట్లు, సీట్లు కాదు. అది ప్రజల కనీస అవసరాల గురించి, వాళ్లు మనపై పెట్టే నమ్మకం గురించి, మనమిచ్చిన మాట నిలబెట్టుకోవటం గురించి జరిగే ఒక సంభాషణ. వాళ్లకి కావలసింది నీళ్లు, రోడ్లు, ఉద్యోగాలు. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్లు కోరుకునేది నమ్మకం. సమస్య ఏంటో డేటా స్పష్టంగా చూపిస్తోంది. పరిష్కారమేంటో ఈ బ్లూప్రింట్ చెప్తోంది. కాని అసలైన ప్రశ్న ఏంటంటే, పోయిన నమ్మకాన్ని మళ్లీ సంపాదించుకునే చిత్తశుద్ధి, సంకల్పం ఎవరికుంది? నాయకత్వమంటే పథకాలమలు చేయడం కాదు, ప్రజల మనసుల్ని గెలవడం. ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీరు ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.